ఈరోజు మనం ఎమ్మి డోనట్స్ కిడ్స్కి చాలా ఇష్టం అండి. ఆ డోనట్స్ని మనం ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. దానికి మనం ఒక 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దీని నుంచి బ్రౌన్ మొత్తం రిమూవ్ చేసేయాలి. సో ఇవి మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. బేకరీస్ నుంచి తెచ్చింది వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో అనేసి భయపడాల్సిన అవసరం ఉండదు. పిల్లల ఇష్టాలని కాదనే అవసరం ఉండదు. ఈజీగా మనం ఈ బ్రెడ్ స్లైసెస్ అండ్ మిల్క్తో ఈజీగా చేసేసుకోవచ్చండి. నేను ఇవన్నీ ముందు వైట్స్ కట్ చేసేస్తాను. ఇదిగోండి, ఇలా వైట్స్ని సెపరేట్ చేసుకున్నాను కట్ చేసి పక్కకి. సో దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం డో ప్రిపరేషన్కి. దీన్ని కొంచెం క్రంబుల్ చేసి వేసుకుందామండి. దీంట్లో మన ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చి మిల్క్ అండి. ఈ మిల్క్తో ఈ బ్రెడ్స్ని డోలా ప్రిపేర్ చేసుకోవాలి. దీంతో చేసుకుంటే మనకి ఈస్ట్తోని దేనితోని సంబంధం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బ్రెడ్ బేకింగ్లో ఈస్ట్ వేస్తారు కదా. చూడండి, దీన్ని ఇలాగ మనం ఈ టెక్స్చర్ వచ్చినంత వరకు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ అన్నది మనం అలా పక్కన ఉంచుదాం. ఈలోపు మనం ఫ్రై చేయడానికి అన్నది ఆయిల్ హీట్ చేసుకుందాము. ఇందులో ఆయిల్ అన్నది వేస్తున్నానండి. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. సో ఈ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి. సో ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదండి. మనం డోనట్స్ అన్నది షేప్ ఇద్దాం. ఒక చిన్న తీసుకొని మంచి డోనట్ షేప్ ఇవ్వాలండి. ఇప్పుడు నూనెలో మనం డ్రాప్ చేద్దామండి డోనట్ని. మిగతా కూడా మనం షేప్ చేసుకుందామండి. మనం తీసుకున్న 8 బ్రెడ్ స్లైసెస్తో మనకి 7 డోనట్స్ అన్నవి ప్రిపేర్ అయ్యాయండి. చూడండి, బ్రౌనిష్ షేడ్ వచ్చింది ఒకవైపు. అన్నీ సెకండ్ సైడ్ అనేది మనం రొటేట్ చేసుకుందాం. చూడండి, ఇలా టూ సైడ్స్ మనకి బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత నైస్ కలర్ వచ్చిందో దానికి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రా ఆయిల్ డ్రైన్ చేయడానికని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా ఆ పేపర్కి పట్టేస్తుందండి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ టెక్స్చర్లోకి వచ్చాయి కదా. దీన్ని మనం ఇప్పుడు టిష్యూ పేపర్ మీద వేసి ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేయడానికి పెడదాం. ఇదిగోండి, ఇలా మనం బయటకు తీసాం కదా. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ కూల్ అవనిద్దాం. ఈలోపు మనం దీని గార్నిషింగ్కి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిందండి. మన డోనట్స్ కూల్ డౌన్ అయ్యాయి. సో దీన్ని ఇప్పుడు మనం తయారు చేసిన హోమ్ మేడ్ చాక్లెట్ సిరప్లో గార్నిష్ చేసుకుందాం. దీని రెసిపీ కూడా నేను పక్కన పెడతానండి కార్డ్స్లో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, మనం చాక్లెట్ సిరప్తో డోనట్స్ అన్నవి డ్రెస్సింగ్ చేసేసుకున్నాం. దీని మీద మనం స్ప్రింకిల్స్ వేద్దాం. స్ప్రింకిల్స్ వేస్తే కొంచెం కలర్గా ఉంటుంది కదా, పిల్లలు ఇష్టంగా తింటారనమాట. చూడండి, స్ప్రింకిల్స్ వేస్తే మనది ఎగ్జాక్ట్గా బేకరీ స్టైల్లో చేసుకున్నట్టే వచ్చింది. ఎంత నీట్గా ఉన్నదో.